ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చీనీ పంటను విపరీతంగా సాగు చేసేటటువంటి రైతులు అయితే ప్రస్తుతానికి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్వీట్ ఆరెంజ్ 1, 2, 3, 4, 5 అనే వెరైటీస్ చాలా పెద్ద ఎత్తున దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్లో కూడా వీటికి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా జ్యూస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ సాగు చేసినటువంటి ఒక రైతు పొలంలో కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించినటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు అసలు ఈ వెరైటీ హీల్డింగ్ కావచ్చు, లేదంటే టన్నేజ్ కావచ్చు, ముఖ్యంగా మార్కెట్ సౌకర్యం, దీనికి డిమాండ్ ఎలా ఉంటుంది తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి ఇక్కడ అధికారులు ఉన్నారు. ఏం చెప్తారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు ఈ చీనీ పంట వెరైటీ గురించి ఏం చెప్తారు? మనకి ఇక్కడ చీనీ చాలా ఎక్కువ ఉంది. 39,000 హెక్టార్లలో ఉంది మన జిల్లాలో చీనీ. కానీ మనకి ఏంటంటే మార్కెటింగ్కి వచ్చేసరికి కొంచెం ప్రైజెస్ దగ్గర ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి, రేటు కూడా తక్కువ ఉంటుంది. అది మెయిన్ రీజన్ ఏంటంటే మన వెరైటీ ప్రాసెసింగ్కి సూటబుల్ కాదు. మన దగ్గర ఇప్పుడు వేసిన సాత్గుడి వెరైటీ అది దానికి ఏమనుకున్నామంటే మనం ప్రాసెసింగ్కి సూట్ అయ్యే వెరైటీస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం దీని మీద కొంచెం రీసెర్చ్ చేస్తున్నాము. మనకిప్పుడు JSO1 వెరైటీ అని జైన్ వాళ్ళు రిలీజ్ చేసిన వెరైటీ ఇక్కడ మనకిప్పుడు బేరింగ్ స్టేజ్లో ఉంది. ఆ రైతు కొంచెం ప్రొయాక్టివ్గా అప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు ఇక్కడ. అందుకని ఈ తోటలో మనం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూసి అప్పుడు మనము ఈ ప్రాసెసింగ్ వెరైటీస్ ఉన్నాయి కొన్ని వెరైటీస్ ఇదే సేమ్ లైన్స్లో మనకు నాగ్పూర్ సిట్రస్ రీసెర్చ్ స్టేషన్ నుంచి కూడా కట్టర్ వెలెన్షియా కూడా వాళ్ళు ఇదే లైన్స్లో ఉంది. అలాగా కొన్ని వెరైటీస్ని మనం ఏదైతే ప్రాసెసింగ్కి సూటబుల్ అవుతాయో ఆ వెరైటీస్ని మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ మార్కెట్ గ్లట్ని మనం ఫేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైతే మార్కెట్ గ్లట్ ఉన్నప్పుడు ప్రాసెసింగ్ యూనిట్స్ ముందుకు వస్తాయి తీసుకోవడానికి, వాళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్తో మనము ప్రాసెసింగ్ యూనిట్స్కి పంపించడానికి అవుతుంది. ఈ వెరైటీస్ ఇప్పుడు ఇక్కడ నేను ఫీల్డ్కి వచ్చాక పర్ఫార్మెన్స్ చూస్తే ఇక్కడ ఏంటంటే ఈ వెరైటీ మనకు సాత్గుడితో కంపేర్ చేస్తే ఇది సూటబుల్గా ఉంది. అంటే TSS కూడా మనకి 10 to 10.5 ఉంది. ఇది ప్రాసెసింగ్కి సూటబుల్. అలానే మనకి ఇందులో సీడ్ కూడా 1 or 2 సీడ్స్ కన్నా ఎక్కువ లేదు. కానీ కొన్ని వీళ్ళకి కొత్త వెరైటీ కాబట్టి కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీంట్లో పాజిటివ్స్ ఎలా ఉన్నాయో మనకు TSS లెవెల్ కూడా సూట్ అవుతుంది, తర్వాత సీడ్ కూడా తక్కువ ఉంది. అలానే నెగిటివ్స్ కూడా కొన్ని మనం ఈ ఫీల్డ్లో అబ్జర్వ్ చేసాం. ఏంటంటే వీళ్ళు సైజ్ చిన్నగా వచ్చింది అంటున్నాడు రైతు. శాస్త్రవేత్తలు రావడం జరిగింది, వాళ్ళు చెప్పిన సజెషన్స్ కొన్ని వీళ్ళకి రైతులకు చెప్తా ఉన్నారు. ఆ సజెషన్స్ మనం నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్లో మనం ఈ సైజుని అయితే ఇప్పుడు పెంచలేము. వాళ్ళు అన్నది ఏంటంటే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫర్టిగేషన్ ఇవ్వాలి అన్నది. మనం మామూలుగా సాత్గుడికి ఏం చేస్తారు, వీళ్ళు 2 months అట్లా వదిలేసి కాయ బాగా ఫామ్ అయినాక అప్పుడు మొదలు పెడతారు. అది సాత్గుడి ప్రాక్టీస్. అదే ప్రాక్టీస్ ఇతను చేయడం మూలాన సైజ్ తక్కువగా ఉంది అన్నది వాళ్ళు చెప్పిన వర్షన్. అదే మనం నెక్స్ట్ ఇది ఇంకా దీన్ని ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ కూడా స్టాండర్డైజ్ చేసి మంచి ఈల్డ్ తెప్పించగలిగితే ఇట్ మే బి ద ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ అంటే ఇది ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ లాగా మనకు పనికి వస్తుంది. వేరే రైతులకు కూడా మనం చెప్పడానికి ఉంటుంది. ఈ కట్టర్ వెలెన్షియా కానీ, ఈ JSO1 కానీ, 3 కానీ, 5 కానీ ఈ వెరైటీస్ అన్నీ కూడా మనకు ప్రాసెసింగ్కి పనికొచ్చే వెరైటీసే. వీటి మీద మనము కొంచెం లార్జ్ స్కేల్లో రైతులకు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం మూలాన మనకి ఈ మార్కెట్ ప్రైస్ అన్నది కొంచెం మనం స్టెబిలైజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అందుకని మనం ప్రాసెసింగ్ మీద ఫోకస్ పెడుతున్నాం. ప్రాసెసింగ్ వెరైటీస్ ఏమన్నా ఉంటే చూడాలన్నది మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు వరకు పండిస్తున్నటువంటి చీనీ పంటకు ఈ పంటకు వేరియేషన్ ఏంటి? ముఖ్యంగా రైతుకి ఎంత మేరకు లాభం ఉంటుంది? ఎందుకంటే ఈ జ్యూస్ పరంగా లాభపరంగా ఉంటుందా, లేదంటే టన్నేజ్ ఇది హీల్డింగ్ కూడా ఎంత మేరకు ఉంటుంది ఎకరకు? ఇప్పుడు రైతు చెప్పడం అయితే అతనికి బయట దానికన్నా ఇప్పుడు ఇది ఒక 5 టన్నులు ఎక్కువ వస్తుంది రేట్ అని అంటున్నాడు. కానీ అక్కడ ఇంకొకటి టన్నేజ్ ఎక్కువ వస్తుంది, కానీ సైజ్ ఇప్పుడు చిన్నగా ఉండడం మూలన కొంచెం రేటు కూడా తక్కువ ఉంది అన్నాడు. కానీ ఓవరాల్గా వీళ్ళకి బెనిఫిషియలే అవుతుంది. టన్నేజ్ ఎక్కువ రావడం మూలన రేటు మనకు 1 or 2 రూపీస్ తక్కువ ఉన్నా కూడా కేజీ మీద ఓవరాల్గా వాళ్ళకి కవర్ అవుతూ ఉంది. అదే మనం సైజుని ఇది కూడా పెంచగలిగామనుకోండి,
అప్పుడు ఆ 1 or 2 రూపీస్ డిఫరెన్స్ కూడా ఉండదు. అలానే మనం ఈ రెండు కూడా ఇక్కడ ఎక్కువ ఉంది, తోలు అన్నది. ఆ తోలు గురించి కూడా వీళ్ళు ఏంటంటే ఫాస్ఫాటిక్ ఫర్టిలైజర్స్ కొంచెం తక్కువ వాడడం మూలాన అది రెండు ఎక్కువ ఉంది. అది కూడా కొద్దిగా రెగ్యులర్గా వాడారంటే ఆ రెండు కూడా ఆ తోలు అన్నది కూడా చిన్నగా వస్తుంది. ఇప్పుడు ఈ తోలు అన్నది కూడా తక్కువ ఉంటే కూడా మనకు మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టు హీల్డింగ్ విషయంలో ముఖ్యంగా రైతు ఇప్పుడు సైజులు చూస్తే మాత్రం మామూలు సైజు కన్నా చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ రైతు ఫాల్ట్ ఉందా, లేదంటే దీన్ని మన సైజులు పెంచుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనము ఫర్టిగేషన్ రెగ్యులర్గా రైట్ ఫ్రమ్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ నుంచి ఫర్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళారు అంటే మనకు సైజ్ పెరగడానికి స్కోప్ ఉంటుంది అన్నది వీళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎట్లాగో వాళ్ళు మెటీరియల్ ఇచ్చారు, వాళ్ళే నెక్స్ట్ ఈ ఇయర్ అంటే వీళ్ళకి హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ వాళ్ళే ఒక 1/2 acre కానీ 1 acre కానీ వాళ్ళ ప్రాక్టీసెస్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగి రిజల్ట్ చూపిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు రైతు చేయకపోవచ్చు, అలా కూడా ఏదన్నా వీళ్ళు చేయగలిగితే మనకి కరెక్ట్ డేటా తెలుస్తుంది. దానివల్ల మనకి రైతుకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇంతవరకు మన జిల్లాలో కల్టివేషన్ చేస్తున్నటువంటి చీనీ పంటకి దీని కల్టివేషన్ మెథడ్ ఏంటి, అసలు ఏమైనా వేరే సపరేట్ ఏదైనా ఉంటుందా? ముఖ్యంగా మొక్కలు కూడా ఫర్ ఎకర్కి ఎన్ని పెట్టే అవకాశం? సేమ్ అండి, మిగతా అంతా ఒకటే, ఓన్లీ ఫర్టిగేషన్ షెడ్యూల్లోనే కొద్దిగా తేడాలు ఉంటాయి. మిగతా అంతా సేమే. ఎట్లాగో ఇది రెడ్ సాయిల్స్లో వస్తుంది, బ్లాక్ సాయిల్స్లో వస్తుంది, రెండిట్లో వస్తుంది. వీళ్ళు అనేది ఏంటంటే దీనికి బెట్ట ఇవ్వాల్సిన అవసరం లేదని వీళ్ళు అంటున్నారు. అదే సాత్గుడికి అయితే మనం బెట్ట ఇస్తేనే ఫ్లవరింగ్ వస్తుంది, కంపల్సరీ వాడు పెట్టాల్సిన అవసరం ఉంది. ఏంటంటే కొంచెం వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకోండి, మనకు ఫ్లవరింగ్ లేట్ అయిపోతుంది, స్లోగా వస్తుంది. ఇక్కడ ఈ వెరైటీకి అంత బెట్ట అవసరం లేదు అంటున్నారు. కానీ మన రైతులు ఏంటంటే కొంచెం అర్లీ మార్కెట్ క్యాచ్ చేయడం కోసం, ఇప్పుడు మనకు మార్చ్ ఏప్రిల్ అయితే మంచి ప్రైజ్ ఉంటుంది మామూలుగా మార్కెటింగ్ సినారియో చూస్తే. ఈ అర్లీ మార్కెటింగ్ క్యాచ్ చేయడం కోసం వీళ్ళు కొంచెం బెట్ట పెట్టారు ఈ రైతులు. వాళ్ళు గైడ్లైన్స్ వాళ్ళ దాని ప్రకారం ఈ వెరైటీకి అవసరం లేదన్నా కూడా వీళ్ళు ఒక 10 to 15 days పెట్టారు. అందుకని ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే దానివల్ల కూడా సైజ్ తక్కువ అయి ఉండొచ్చు. అందుకని మనం ఏం చెప్తున్నామంటే వీళ్ళని ఒక 1 acre చేసి వాళ్ళ ప్రాక్టీసెస్ అన్నీ ఫాలో అయ్యి అప్పుడు ఈల్డ్ అన్నది డిఫరెన్షియేషన్ చేసి చూపించగలిగితే ఇంకా కరెక్ట్గా ఉంటుంది. ఈ వెరైటీ గురించి కూడా కొంచెం రైతులకు కూడా అవగాహన తెలుస్తుంది. ఏంటన్నా ఈ వెరైటీ మీరు సాగు చేస్తున్నారు, ఏంటి ఈ ప్రాసెస్ ఎలా జరిగింది? మనం మామూలుగా జరిగేటటువంటి చీనీ ప్రాసెస్ కానీ దీనికి తేడా ఏంటి? మనము నాటి చెట్లు నాటాలనుకున్నాం. ఫస్ట్ ఒలీ గారు వచ్చి ఉన్నాయి నాటండి అని ఇచ్చినాడు. ప్రాసెస్లో బాగా ఉందండి, దిగుబడి కూడా బాగా వస్తుంది, రేటు బాగానే ఉంటుంది. మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది సార్. దానిపైన ఒక 5 టన్నుల నుంచి 8 టన్నుల వరకు ఎక్కువ వస్తుంది. చెట్లు అయితే బాగున్నాయి సార్, ఏదో ఎక్కడ కానీ ఒకటి కూడా చనిపోలేదు. ఆ చనిపోయే గుణం బాగున్నది. మామూలు చీనీకి దీనికి ఏంటి తేడా? జ్యూస్ వచ్చేసి జ్యూస్ బాగుంటుంది, ఇత్తనం ఉండదు దీంట్లో, అందులో ఇత్తనాలు ఉంటాయి. అది ఒకటి జ్యూస్ క్వాలిటీ బాగుంది. కాయ అంతా ఒకటే సైజు వస్తుంది, రకరకాలుగా లేకుండా ఒకటే మాదిరిగా ఉంటుంది సార్. షైనింగ్ బాగుంది. సైజు కూడా చాలా తక్కువగా వచ్చింది అంటున్నారు సార్ వాళ్ళు. ఏంటి మీ పొరపాట, లేదంటే అది వచ్చే ఇదే అంతేనా? సైజు వచ్చేసి మనం మందులు సరిగ్గా వదలలేదని సార్లు అంటున్నారు. నెక్స్ట్ సార్ చూద్దాం సార్. సైజు కూడా కాపు ఎక్కువ వస్తుంది సార్. ఏం చెప్తారు ఈ వెరైటీ గురించి? ఎందుకంటే మీరు మొట్టమొదటిగా అయితే నాటి చెట్లే ఉన్నాయి మాకి, మేము పక్కన రైతులు. వీళ్ళనైతే అబ్జర్వ్ చేస్తున్నాము. మా మొక్కకి ఈ మొక్కకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆకులో కానీ కాయలో కానీ కాయ యూనిఫామ్ రావడం కానీ, మా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కావాలంటే యూనిఫామ్ కావాలి కాయ. మా దానిలో అంటే రకరకాల అంట్లు కట్టింటారు. ఒకటి ఒక రకం వస్తుంది కాయ, ఇంకోటి అంటే అప్ అండ్ డౌన్ ఉంటాయి. కాయ రాసిపోతుంది, డిఫరెంట్ వస్తుంది. వీళ్ళు కాయ కోసినప్పుడు చూస్తాం మేము, ఆ బొమ్మలు కదా అదే సెట్టింగ్ మాదిరి ఉన్నట్లుంటుంది. ఒక్క రాసి వేసినప్పుడు ఎక్కడే కానీ డిఫరెంట్ లేకోకుండా యూనిఫామిటీ ఉంటుంది కాయది. మా కాయకి దీనికి ఇట్లా రావడం రైతుకి ఏమైనా లాభం కదా సార్. యూనిఫామిటీ ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్ క్వాలిటీ బాగుంటుంది. ఫ్యూచర్కి ఎప్పటికైనా నేను అనుకునేది వీళ్ళతో అనేది ఫ్యూచర్ మామూలు చీనా చెట్లు ఇది అవుతుంది. ఫ్యూచర్కి అంతా ఇవే ఉంటాయి. ఎక్స్పోర్ట్ క్వాలిటీ రావాలంటే దానికి తోడు షైనింగ్ బాగుంటుంది. మా కాయ రఫ్ ఉంటుంది, గరుకు ఉంటుంది.
ఇది షైనింగ్ బాగుంటుంది. మార్కెట్లో చూడడము షైనింగు, తోలు నైస్గా ఉండడము ఇవే చూస్తారు. అయితే వాళ్ళు పట్టేది సైజు లేదు అంటారు. ఇంకోటి వ్యాపారస్తులు ఏమంటే వాళ్ళు తక్కువ చేసుకుంటేకి నువ్వు ఎట్లా క్వాలిటీ పెట్టినా మన దగ్గర ఒప్పుకోరు వాళ్ళు. ఇది ఏదో మైనస్ పెట్టి తక్కువ రేటుకి తీసుకోవాలి అనే ఉద్దేశంతో కూడా పేర్లు పెడతారు వాళ్ళు జనరల్గా. అది మార్కెట్ సేల్. అది ఈ కాయకి ఆకు కాయ అంతా బాగుంటుంది, గుబురు కానీ కాయ షైనింగ్ కానీ ఇవన్నీ బాగుంటాయి. ప్లస్ ఇవన్నీ జైన్ వెరైటీ ఇక్కడ రైతు సాగు చేశాడని ఇక్కడ బాగా వచ్చింది, కాకపోతే కొంచెం హీల్డింగ్ దగ్గరే రాలేదు అంటున్నారు. మరి రాబోయే కాలంలో కూడా అనంతపురం జిల్లాలో ఈ వెరైటీ బాగా రైతులు సాగు చేసేందుకు వీలుగా ఉంటుంది. ఖచ్చితంగా 1, 2, 3, 4, 5, 6 అనే నెంబర్లు వచ్చాయి. ఫ్రూట్స్ ఒక్కొక్క ఇయర్ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ సీడ్ లేకుండా కూడా వస్తూ ఉంది, ఇంట్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ఇయర్కు ప్లాంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇది సైజులు కానీ అన్ని విధాల ఓకే. ఎందుకంటే 2 పంటలు తీసుకోవాలనే ఉద్దేశంతో కొద్ది రోజులు వాటర్ ఇవ్వకుండా పెట్టడం వల్ల సైజులు తగ్గాయి, అంతకు తప్ప వేరే ఇది లేదు. చాలా మంచి వెరైటీస్. జ్యూసుకు భవిష్యత్ అంతా దీందే. బ్రెజిల్ వెరైటీ రంగపూరు లైమ్ మీద అంటుకట్టినారు. దీనికి మన జిల్లాకు చాలా అవసరము. మనం ఈ జ్యూస్ను నిల్వ చేసి ఎక్స్పోర్ట్ పంపించడానికి రైతులకు చాలా అందుబాటులో, అంటే భవిష్యత్ తరానికి మంచి ఇది. అంటే టన్నేజ్ మామూలు దానికి దీనికి టన్నేజ్ కూడా తేడా ఉంటుంది. టన్నేజ్ ఖచ్చితంగా తేడా ఉంటుంది. హై డెన్సిటీ పెట్టాలి. హై డెన్సిటీ పెడితే ఒక చెట్టుకు 50 కాయలైనా 15 టన్నులు వస్తుంది. మంది ఎంత పెద్ద చెట్టు అయినా 10 టన్నులకే వస్తుంది. హై డెన్సిటీ పోవడమే మంచిది భవిష్యత్ కాలానికి. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేలాది హెక్టార్లో చీనీ పంటని సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం తీస్తున్నటువంటి పంట వెరైటీ కన్నా ఇప్పుడు డెవలప్ చేసినటువంటి స్వీట్ ఆరెంజ్ 1, 2, 3, 4, 5 రకాలు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం కాస్త హీల్డింగ్ రాలేదు ఇవి, ఎందుకంటే కాస్త రైతు వీరు చెప్పినట్టుగా మందులు వదలకపోవడమే కొంచెం హీల్డింగ్ తక్కువగా వచ్చింది. కాకపోతే మాత్రం వీరు మేము చెప్పినట్టుగా ఖచ్చితంగా పాటిస్తే మాత్రం రాబోయే కాలంలో ఈ పెద్ద ఎత్తున మొత్తం ప్రతి రైతు కూడా వీటి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది అని చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో మామూలుగా వచ్చే టన్నేజ్ కన్నా దాదాపు 5 నుంచి 7 టన్నులు కూడా వేరియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ఇది ఎందుకంటే కాయ షైనింగ్ రావడం వల్ల కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా దీన్ని కొనడానికి ఒక రేటు అధికంగా పెట్టడానికి కూడా మొగ్గు చూపుతారు అని చెప్పేసి సైంటిస్టులు మిగతా రైతులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తానికైతే మాత్రం మరి అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతంలో రైతులు కష్టపడుతున్న దానికి 4 రూపాయలు ఎక్కువ అధికంగా వస్తాయి అంటే మాత్రం రైతులు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాకపోతే దీని మీద ఖచ్చితమైనటువంటి అవగాహన కార్యక్రమాలను కూడా అధికారులు ఏర్పాటు చేస్తే మాత్రం రైతులు ఆ వైపుగా ఈ చీనీ పంటను సాగు చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి రైతులు కావచ్చు, ముఖ్యంగా అధికారులు ఎంత మేరకు దీన్ని తీసుకుంటారో వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.